ఆగస్టు 15కి పుష్ప 2 రిలీజ్ అన్నారు. పుష్ప సీక్వెల్ వాయిదా పడే ఛాన్స్ ఉందనగానే తగ్గేదే లేదని సుక్కు టీం తేల్చింది. కాకపోతే ఆగస్టు 15కి పుష్ప రాకపోతే అన్న చర్చ మొదలైంది. అలా ఆ డేట్ మీద ఫైట్ మొదలైంది. మొన్న దేవర వాయిదా అనగానే ఏప్రిల్ 5 ముహూర్తం మీద చాలా మంది కన్నేశారు. ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారు. ఇందులో మే 9 మీద మాత్రమే ఎవరి కన్ను పడలేదు. ఇంతకీ ఈ ముహూర్తాల సమస్యలేంటి? టెకెలు. పుష్పరాజ్ ఆగస్టు 15కి రాబోతుందన్నారు. వాయిదా మాటల్ని ఫిల్మ్ టీం ఖండించింది. అయినా ఎక్కడో ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందనే అనుమానాలున్నాయి. అవే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ మధ్య బిగ్ ఫైట్ కి కారణమవుతున్నాయి. నిజానికి ఏప్రిల్ 5 వచ్చే దేవరే వాయిదా పడుతుందంటే భారతీయుడు 2 నుంచి ఫ్యామిలీ స్టార్ వరకు చాలా సినిమాలు క్యూలో పోటీకి దిగాయన్నారు. అలాంటిది ఇప్పుడు దేవర మూవీనే ఆగస్టు 15 రిలీజ్ డేట్ కోసం బిగ్ ఫైట్ షురూ చేసిందంటున్నారు. ఆగస్టు 15న ఒకవేళ పుష్ప 2 రిలీజ్ కాకపోతే ఆ ముహూర్తాన తమ సినిమాలను విడుదల చేసుకునేందుకు క్యూలో పెద్ద లిస్టే ఉంది. దేవర మూవీతో పాటు నాని సినిమా సరిపోదా శనివారం టీం కూడా ఈ రిలీజ్ డేట్ కోసం రంగంలోకి దిగుతోంది. ఇక శంకర్ మేకింగ్ లో తెరకెక్కిన భారతీయుడు 2 కూడా ఆగస్టు 15 మీద కనేసిందిట. లోక్నాయకుడు కమల్ హాసన్ అటాక్ కి సరైన ముహూర్తంగా ఆగస్టు 15నే ఎంచుకున్నాడట శంకర్. అందుకే పుష్ప 2 వాయిదా పడితే ఆ ముహూర్తం కబ్జా చేసేందుకు భారతీయుడు 2 టీం ఖర్చీఫ్ వేసిందంటూ కామెంట్లు పెరిగాయి. ఇక ఏప్రిల్లోనే రిలీజ్ ప్లాన్ చేసుకున్న కంగువా టీం కూడా దేవరలానే ఆగస్టు 15 ముహూర్తం మీదే కన్నేసింది. మొత్తానికి పుష్ప 2 వాయిదా పడితే గనక భారతీయుడు 2, కంగువా, దేవర మూవీస్ ఆ విడుదల తేదీ కోసం ట్రయాంగిల్ వార్ షురూ చేయటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్.